ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి సేవా సిబ్బంది నడిపిస్తూ తీసుకువస్తున్న ఈ మనిషి అనుకోని కొన్ని సంఘటనల వల్ల తాను మతిస్థిమితాన్ని కోల్పోయి ఇల్లు వదిలి రోడ్డు పాలైనాడు. పాపం నడవలేని దుస్థితి. ఇనుప స్టాండే తన శరీరానికి ఆధారం. అది లేనిదే ఒక్క అడుగు ముందుకు వేయలేడు. తనకు అందరూ ఉన్నారు, అయినా ఎవరూ లేని వ్యక్తిగా బ్రతుకు పోరాటం చేస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు కృష్ణ. గతం గుర్తులేక మతిస్థిమితాన్ని కోల్పోయి రోడ్డున తిరుగుతుంటే పోలీసు వారి సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరాడు. ఆశ్రమమందించిన మెరుగైన వైద్యంతో మామూలు మనిషిగా మారాడు. తన భార్య ఖమ్మం సబ్జైల్లో ఉద్యోగం చేస్తుంది. కొడుకు నాగరాజు ఎన్ఆర్ ఫోటో స్టూడియో పెట్టి సొంతంగా నిర్వహించుకుంటున్నాడు. తాను ఉండడానికి పాండురంగాపురం బ్రహ్మంగారి గుడి వెనుక భాగాన సొంత ఇల్లు ఉంది. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేని మనిషై గతాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. తన ఆలోచన ఏదో తెలియని ఆవేదనను తెలుపుతుంది. వ్యానులో ఖమ్మం వెళ్తున్నాడనే గాని తన ధ్యాసంతా ఆశ్రమంలో ఉండాలని ఉందేమో, కాని సొంత ఇంటిని చేరుతున్నానన్న ఆనందం కూడా తన మనసున కదిలింది. నిజమైన అడ్రస్సే చెబుతాడా? తనకు ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉందా లేదా? తన భార్య కొడుకు తనని ఆహ్వానిస్తారా? వేచి చూద్దాం. ఎలాగైతే ఖమ్మం చేరుకున్నారు. ఇల్లు కనిపెట్టడం కొంచెం రిస్క్ అయింది. అయినా వాళ్ల కుమారుడైన నాగరాజుకి కాల్ చేసి సరైన అడ్రస్సు తెలుసుకుని అక్కడకు చేరారు. వారి ఫోన్ సంభాషణ విందాము. హలో నాగరాజు, నేను ఒక గంటలో వస్తలే గానీ చిన్నగా రేకుల కింద కూర్చొని ఉండు. నేను వస్తలే మరి గంటలో వచ్చేస్తా. మళ్ళీ ఎందుకు అవసరం అప్పుడు వచ్చినా ఫోటో దింపుదాం. మళ్ళీ ఎటు పోకు మరి, సరేనా? అమ్మ ఎక్కడుంది? అమ్మ డ్యూటీకి వెళ్ళింది. అమ్మ సబ్జెక్ట్ డ్యూటీ 7:30 వచ్చేలోపు నువ్వు రేకుల కింద ఉండు. అలా కృష్ణ తన సొంత ఇంటికి చేరాడు. ఆశ్రమ సేవా సిబ్బంది కృష్ణను తన ఇంట్లోకి పంపించి తిరిగి ప్రయాణమైనారు. ఇక నుండైనా కృష్ణ జీవితానికి ఎటువంటి కష్టమూ కలుగకుండా ముందుకు సాగాలని, తన భార్య తన కొడుకు చక్కగా తనను చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.